గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫార్వర్డ్ బ్లాక్ లో జాయిన్ అయిందామే. నో, తనతో కలిసి ఎన్నికల్లో ఇప్పుడు సంతోషం. ఇప్పుడు ఆవిడ కూడా వారి పార్టీకి నా నాన్న ఆహ్వానించింది. ఒక పెద్ద ఎగ్జాక్ట్లీ ఒక నేషనల్ సెక్రటరీ నేషనల్ పదవి ఇస్తారు. ఏమంటారు మరి? క్లారిటీ ఏంటంటే ఆవిడ తప్పర్థం చేసుకున్నారేమో. దాన్ని ప్రెస్ మిత్రులు అడిగారు, మాటి మాటికి అడుగుతా ఉన్నారు కవితని ఎప్పుడు చేర్చుకుంటారు అది ఇది అని. సరే, ఈ అంశం ఇప్పుడు ఆవిడ చేరతానని మమ్మల్ని అడిగింది లేదు, మేము వారిని అప్రోచ్ అయింది లేదు. కాకపోతే ఒక సందర్భంలో ఢిల్లీలో ఒక సీనియర్ నాయకుడు మొన్న అడిగినారు ఏంటి కవిత విషయము, ఒకవేళ వారు చేరతారంటే మీరు చేర్చుకుంటారా అనే అంశం అడిగినప్పుడు లేదంటే మనకు అవసరం లేదు, పార్టీ బలంగా ఉంది, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి తగాదా అది మాకు తెలుసు, మీకు తెలుసు ఎందుకు తగాదా అనేది. సో ఆ తగాదాలో మనం తలచడం ఎందుకు, తెలంగాణ ప్రజలు చాలా సెంటిమెంటల్ ప్రజలు, వాళ్ళ తగాదాలో వాళ్ళ ఫ్యామిలీ కూడా మనకేం సంబంధం అనే రకంగా సున్నితంగా దాన్ని క్లోజ్ చేసాము. సో ఇది జరిగింది. మీరేం అటువైపు ఇంక్లైన్డ్ గా లేరా, అటువైపు చూడట్లేదా ఆఫర్ ని? నేషనల్ వైడ్ గా వచ్చే ఒక పదవి పాపం థ్యాంక్స్ టు కవిత. నేను అంటే ఇప్పుడు స్టేట్ అధ్యక్షుడు ఉన్నాను, నాకు జాతీయ స్థాయిలో పదవి ఇస్తాను, ప్రమోషన్ ఇస్తాను, థ్యాంక్స్. మాకేం అవసరం ఉంది? ఇంత పెద్ద జాతీయ పార్టీ, ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ ఉండి అత్యధిక ఏళ్ళు దేశాన్ని పాలించే కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా ఉండడం అనేది గొప్ప అవకాశం, అదృష్టం. అలాంటి పార్టీలో ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు అవ్వడం నేను ఎప్పుడు కళ్ళ కూడా ఊహించుకోలేదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అవుతానని నేను కోరుకుంది, కలగన్నదల్లా ప్రధాన కార్యదర్శి పీసీసీ కావాలని. కానీ వాళ్ళ భగవంతుడి ఆశ వల్ల ఎమ్మెల్సీ రాష్ట్రానికి అధ్యక్షుడు అయ్యాను. సో గొప్ప భాగ్యము. కాంగ్రెస్ పార్టీ అనేది మాకు ఒక దేవాలయము. అంత గొప్ప పార్టీలో సభ్యుడిగా ఉండడమే ఒక పెద్ద మహాద్భుతం. ఇంకా వేరేది చూడాల్సిన అవసరం ఉంటుంది మాకు. అదే కవిత ఈ మధ్య కాలంలో విపరీతంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలతో ఒక కీలకమైనటువంటి ఒప్పందాలు అనేవి జరుగుతున్నాయి. గుంపు మేస్త్రికి అక్కడ ఉన్నటువంటి లీడర్లకి మధ్యలో ఒప్పందాలు ఉన్నాయి, అగ్రిమెంట్లు అనేవి ఉన్నాయి. అందులో భాగంగానే ఏదో నాటకాలు ఆడుతున్నారు తప్ప డైవర్షన్స్ వాళ్ళతో కలిసి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. వాస్తవిక దూరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆమె గుంపు మేస్త్రిని ఎవరిని అంటుంది, కానీ అలాంటి గుంపు మేస్త్రి కూడా కవిత వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పారు. సో గుంపు ఇప్పుడు ఆ కవిత గారు గుంపు మేస్త్రి వెనక రేవంత్ రెడ్డి ఉందని చెప్తుంది. సార్ ట్రయాంగిల్ ఇది, అన్ని ఒకరొకరికి మాట్లాడుకుంటారు. బట్ ఏదున్నా ఇప్పుడు కవిత గారు మా నిజామాబాద్ జిల్లా కోడలు, జాగృతి పార్టీ పెట్టింది, ఇంకా రాజకీయ పార్టీ పెడతారంటే ఆహ్వానిస్తాం. ప్రజాస్వామ్యంలో ఎన్ని ఎక్కువ పార్టీలు వస్తే అంత క్వాలిటీ రావాలి. క్వాలిటీ లీడర్షిప్ నేనైతే కోరుకునేది క్వాలిటీ లీడర్షిప్ రావాలి. చాలామంది లీడర్లు అవుతాం, కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి వరకు చాలామంది లీడర్లు అవుతాం. ప్రజలు కోరుకునే లీడర్షిప్ రావాలి. అదే మండలిలోనే ఇప్పుడు వ్యక్తిగా వెళ్తున్నాను, శక్తిగా వస్తాను అని తప్పులేదు, మనిషికి ఆశ ఉంటే తప్పేమో. మన లీడర్ల గురించి మాట్లాడుకున్నప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే మీరు ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పారు, ఆ 10 మంది మాతోనే ఉన్నారు, మా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అసోసియేట్ అవడానికి పార్టీలో చేరడం తేడా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం చూసి ఎవరైనా ఆకర్షితులవుతారు. ఇవాళ వారు వచ్చిన తర్వాత ఇస్తున్న సంక్షేమము, అభివృద్ధి ప్లస్ ఒక విజనరీ లీడర్గా గ్లోబల్ సమ్మిట్ అనేది ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరిగింది. 5,78,000 కోట్ల పెట్టుబడులు రావడం అంటే ఆషామాషి కాదు. ఇవాళ దావోస్కి వెళ్ళారు వారు మూడోసారి. ఎందుకు బయటికి చెప్పలేదు? మూడోసారి ఎట్లా వస్తాయి? మొన్నే కదా పెట్టుబడులను మనకు వచ్చినాయి. బట్ ఇమ్మీడియట్ గా వాళ్ళే మొన్న గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న వాళ్ళు ఇవాళ దావోస్ లో ఉన్నారు. రావాల్సిన దానికన్నా 5,78,000 కోట్లు వచ్చినాయి కదా మనకి. ఇంకా దావోస్ ముఖ్యమంత్రి గారు ఇంకా దావోస్కి పోవడం కారణం ఎక్స్ప్లోర్ చేయాలని పోయినారు. ఎంత వచ్చిందో శ్రీధర్ బాబు గారు ఏమైనా వస్తే కూడా చెప్తారు. బట్ రావాల్సింది మొన్న గ్లోబల్ సమ్మిట్ మన దగ్గర సమ్మిట్ పెట్టుకుని వచ్చేసింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్లో గెలిచినట్టు ఎమ్మెల్యేలు అక్కడ ఒత్తిడి కారణంగా మేము కూడా మీకు అసోసియేట్ ఉంటాం, మాకు కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు పంచండి అని వారు అభివృద్ధి తీసుకెళ్తా ఉన్నారు. కాన్స్టిట్యూన్సీలకి బీఆర్ఎస్లో ఇవ్వలేకపోతా ఉన్నారు. అక్కడ ఉంటే పోకళ్ళు, అక్కడ ఉంటే అభివృద్ధి కాదు. ప్రజలు నియోజకవర్గాలకు ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అధికారం లేకుంటే ఎమ్మెల్యే పరిస్థితి ఎంత దీనంగా ఉంటుంది. పని చేయాలంటే కూడా ప్రభుత్వ సహకారం కావాలి. సో మాకు కూడా అభివృద్ధి జరగాలి, మాకు కూడా సంక్షేమం రావాలి. కాబట్టి ముఖ్యమంత్రితో ఈ ప్రభుత్వం సన్నిహితంగా ఉంటే వస్తాయని మాతో అసోసియేట్ ఉంటా ఉన్నారు. మరి మిగతా 28లో కనీసం ఆ ముగ్గురిని పక్కన పెట్టినప్పటికీ 25 మంది అయినా అలాగే మీతో అసోసియేట్ అవుతున్నారా? వ్యక్తిగతం వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు వస్తారు, దూరంగా ఉండాలనుకున్న ఉంటారు.
దానిలో కొంతమంది కేసీఆర్ అభిమానులు ఉంటారు, హరీష్ రావు అభిమానులు ఉంటారు, కేటీఆర్ అభిమానులు ఉంటారు, రాకపోవచ్చు. మాకేం అవసరం కూడా లేదు కదా ఇప్పుడు. స్పీకర్ నిర్ణయం మీద ఎందుకని ఇంత ఆందోళన వ్యక్తం అవుతుంది? స్పీకర్ ఇస్ స్పీకర్. స్పీకర్ నిర్ణయం చేయాలంటే ఆషామాషి ఏదో కేసీఆర్ చెప్తానో లేక హరీష్ రావు గారు గోల చేస్తున్న చేయడు కదా స్పీకర్ గారు. సీఎంకి స్పీకర్ గారు లెక్కలేసి చూసి ప్రూఫ్లు చూసి అథెంటిసిటీ చూసి టెక్నికల్గా నిజంగా చేరినానికి ఏమైనా ప్రూఫ్ ఉందేమో అని చూస్తే కదా చేసేది. నిజం ఏం ఆధారం లేనప్పుడు ఎలా స్పీకర్ యాక్ట్ చేస్తాడు? బట్ సీఎంకి అండ్ కాంగ్రెస్ పార్టీకి ఒక మౌత్ పీస్ లాగే స్పీకర్ ఉన్నారు, మాకు అవకాశాలు చాలా తప్పు. ప్రసాద్ గారు చాలా స్వామ్యుడు. ఆయన స్వామ్యుడు కాబట్టి మౌత్ పీస్ లాగా ఉన్నారు అనుకుంటున్నాము. గట్టిగా మందలిస్తారు అనరేమో. అట్లేం ఉండదు. స్పీకర్ ఇది స్పీకర్. అసెంబ్లీలో ఒకసారి స్పీకర్ మీరు ఇవాళ మీరు చూడండి, స్పీకర్ ప్రసాద్ గారి ఈ 2 ఏళ్ళు టైం చూడండి. చాలా ఎక్కువ సమయం బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకున్న సంఖ్య కన్నా ఎక్కువ సమయం ఇచ్చాడు. ప్రజాస్వామ్యం ఇది. మీరు లెక్కలు తీయండి. అసెంబ్లీలో చాలా ఎక్కువ సమయం టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చాడు. వాళ్ళ సంఖ్య కన్నా ఎక్కువ సమయం ఇచ్చాడు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ఏ అని చెప్పినప్పటికీ నిన్న ఒక వీడియో వైరల్గా తిరిగింది. ఆయన అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిపించమని ప్రచార రథంలో తిరిగారు, క్యాంపెయినింగ్ చేశారు అనేది. అదే మరి అసోసియేట్ ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న అక్కడ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ గెలిస్తేనే కదా అభివృద్ధి జరిగేది. సింపుల్ లాజిక్ అది. అందుకే కాంగ్రెస్ గెలిపమని చెప్తున్నట్టాడు. ఓకే, బట్ ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, ఇప్పటికీ స్టిల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్లో ఉన్న మాతో అసోసియేటే ఉన్నారు, అభివృద్ధి కోసం కలిసి వస్తూ ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి చూడండి, అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యేలంతా వచ్చి పనులు తీసుకుంటూ ఉంటారు. బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇవాళ మేము కేసీఆర్ లాగా ఇంకోలాగా మా ఎమ్మెల్యే అంటేనే అభివృద్ధి, మా ఎమ్మెల్యేలకే సంక్షేమిస్తామని చెప్పట్లే. సింగరేణి గురించి మాట్లాడుకున్నప్పుడు సింగరేణి కోల్ బ్లాక్స్ కావచ్చు, నైని కోల్ బ్లాక్స్, ఇవన్నీ పెద్ద ఎత్తున కుంభకోణాలు అనేవి జరగబోతున్నాయి, అందులో పారదర్శకత లోపించింది అనేది ఇక్కడ బీఆర్ఎస్ చెప్తోంది. అక్కడ బీజేపీ కూడా సింగరేణిని కేంద్రం ఆధీనంలోకి తీసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే మాట కూడా వినిపిస్తోంది కదా. సింగరేణిని 2014 తర్వాత భ్రష్టు పట్టించారు. అప్పటివరకు అసలు రాజకీయ జోక్యమే లేదు. పెద్ద కంపెనీ సింగరేణి, లక్షల మంది కార్మికులు ఉండే కంపెనీ. అలాంటి కంపెనీ రాజకీయమయం చేశారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు 9 బ్లాక్స్ విషయానికి వచ్చినప్పుడు టెండర్ రద్దు చేశాం. అక్కడ చిన్న పొరపాటు కూడా జరగలేదు. వాళ్ళు ఆరోపించారు కాబట్టి పారదర్శకత నిరూపించుకుందాం టెండర్లు బట్టిగా రద్దు చేశారు. సైట్ విజిటింగ్ అనేటువంటి కండిషను ఈ ప్రభుత్వం పెట్టినట్టుగా చిత్రీకరించారు. కిషన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఏళ్ళ నుంచి ఆ కండిషన్ ఉంది, చాలా రకాల మైనింగ్స్లో ఆ కండిషన్ ఉంది అనేది. మరి ఇంకా మనం పెట్టినట్టుగా ప్రచారం చేశారు. ప్రచారాన్ని ఖండించడానికి కాంగ్రెస్ అంత ముక్త కంఠమో లేకుంటే ఒక లౌడ్ వాయిస్ స్ట్రాంగ్ గా మాట్లాడాల్సినటువంటి లీడర్లు మాట్లాడట్లేరు. అందువల్లే అటు విపక్షం కావచ్చు లేకపోతే నేను కూడా మాట్లాడాను, మంత్రులు కూడా దానికి సరైన జవాబు ఇచ్చారు. తప్పిదాలు జరుగుతాయి, ఒక రకం తప్పిదాలు జరగలేదు అయినప్పటికీ కూడా ఇంకా దీని మీద అనుమానం ఎందుకని టెండర్లు కూడా రద్దు చేశాం కదా. టెండర్లు రద్దు చేశారంటేనే ఏదో తప్పు జరిగింది అని యాక్సెప్ట్ చేసినట్టు లేదు, అది చాలా తప్పు. అందుకే చెప్పాను, ప్రభుత్వాలు ఎక్కడ లొసుకులు జరిగినప్పుడు దాన్ని పరిశీలించుకోవాలి, మళ్ళీ రివ్యూ చేసుకోవాలి. దాంట్లో భాగంగానే రద్దు చేశాము. మళ్ళీ ట్రాన్స్పరెంట్గా టెండర్స్కి పోతాము. దాంట్లో క్లారిటీ ఇచ్చాడు ముఖ్యమంత్రి కూడా, క్లారిటీ ఇచ్చాడు. సో ఈ సింగరేణి నైని కోల్ బ్లాక్స్ దీని నేపథ్యంలోనే వచ్చినటువంటి బోల్డ్ అన్ని ఇష్యూస్ పాపప్ అయి బయటకు వచ్చాయి. ఒక బిగ్ బ్రేకింగ్ బ్లాస్టింగ్ న్యూస్లు అనేది అందించాయి, సంచలనం, మొత్తం అందరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడే ఇన్ని డిఫరెంట్ గ్రూప్స్ కాంగ్రెస్లో అనుకునే వాళ్ళు బట్ మంత్రివర్గంలో కూడా ఉన్నాయి అనేటువంటి మాటలు సపరేట్గా మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీలో ప్రపంచంలో ఉండదు. బాటంగా మేము మాట్లాడుకున్నాం. 4 గోట్ల మధ్య ముఖ్యమంత్రి గారు మేము ఉన్నప్పుడు ఏదైనా విషయాన్ని వచ్చిన చర్చించుకుంటాం. ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. మన కింది లెవెల్నో పక్క లెవెల్నో ఇక్కడ తప్పిదాలు జరిగితే రివ్యూ చేసుకొని సరిదిద్దుకుంటాం. బయట కూడా బాటంగా మాట్లాడుకుంటాం. మాలాగా ఎవరన్నా అక్కడ మాట్లాడితే టీఆర్ఎస్లో బీజేపీలో నడుస్తుందా? రాజయ్య గారిని డిప్యూటీ సీఎం నుంచి అర్ధరాత్రి బర్తరఫ్ చేశారు, ఎందుకు చేశారు ఇంతవరకు చెప్పినారా? మాదారాన్ని పరిస్థితి ఉంటుందా? విమర్శించే అవకాశం ఉంటుంది, సద్విమర్శ చేసే అవకాశం ఉంటుంది, రివ్యూ చేసే అవకాశం ఉంటుంది. బాటంగా తప్పులు చేసే మాది మేమే ఎత్తి చూపుకుంటాం, బయట దాకా అవకాశం ఎత్తి చూపుకోవడం కంటే కూడా వాళ్ళని కావాలని కార్నర్ చేస్తోంది ఇది సోషల్ మీడియాలో. ఇప్పుడు నేను మీ ద్వారా మీరు కూడా మీడియా అనేది ఎలా ఉండాలంటే కొంత ట్రాన్స్పరెన్సీ, మీడియా కూడా కొంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంత పక్కదారి పడుతుందని ఒక భయం నాకు. సోషల్ మీడియా అనేది ఒక పెద్ద సాధనం. ఇలా అధునాతన టెక్నాలజీ వచ్చింది. నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంటికి ఆంధ్ర పత్రికతో పాటు ఒక ఉర్దూ పేపర్ వచ్చేది. మా నాన్నగారు ఉర్దూ చదివేది. ఆ రోజు రాయన మా డక్కున నాకు రాదు.
సో ఆ పేపర్ కోసం ఎదురు చూసేది మేము. ఇప్పుడు టిప్స్ చేతిలో నీకు సర్వం ప్రపంచం వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియా అనేది మంచిని పెంచుకోవడానికి గొప్ప సాధనం, కానీ మంచి కన్నా ఎక్కువ చెడుని పెంచుతూ ఉన్నారు. మీరు చూడండి ఇవాళ కేసీఆర్ గారు కానీ, అదే రకంగా బీజేపీ వారు ఆనాడు రాహుల్ గాంధీ మీద చేసినటువంటి విష ప్రచారం కానీ, ఇంత కూడా సోషల్ మీడియా చాలామంది పాపం తెలియదు అమాయకులు సోషల్ మీడియా రాగానే నమ్మేస్తారు. బట్ అక్కడ బతుకునే వ్యక్తులు చంపేస్తారు సోషల్ మీడియాలో. అమాయకంగా- ధర్మేందర్ గారు చనిపోయినారు 4 సార్లు చేశారు పాపం. అప్పటికైనా 4 సార్లు వాళ్ళు చంపేసాక తర్వాత చనిపోయాడు ఆయన. అమాయకంగా నమ్ముతున్నారేమో అనుకున్నప్పుడు జనము సోషల్ నిజమేంటో మీడియాలో చెప్పాలి కదా. సోషల్ మీడియాలో వచ్చేది ప్రతిదీ వాస్తవమో నిజమో కాదు, ప్రజలు తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో ఏదో ఫ్లేరప్ చేస్తారు, ఏదో ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. నేను చాలా చూశాను, బతికిన వాళ్ళు చాలామంది చంపేశారు. సోషల్ మీడియా చాలామంది చనిపోయారు అనుకుంటారు, మళ్ళీ దానికి ఆ బతుకున్నోడు వివరణ ఇవ్వాలి. ఇప్పుడు మంత్రుల మీద వస్తున్నటువంటి కీలకమైనటువంటి ఆరోపణలు, వాటికి ఆధారాలు కూడా ఇది ఉన్నాయి అన్నీ కూడా అందుకే చెప్తాను, ఇదంతా కూడా సోషల్ మీడియా సృష్టి. చాలామంది రాజకీయ నాయకులు ఇప్పుడు గ్రౌండ్లో ఏం బలము లేక సోషల్ మీడియా మీద ఆధారపడి బతికేస్తున్నారు. లీడర్షిప్ సోషల్ మీడియా చేసుకుంటా ఉన్నారు, ప్రజల్లో ఏం లేదు. సోషల్ మీడియాలో కొంత పేపర్ టైగర్స్ అనేవాళ్ళం పాతకాలంలో, ఇవి పేపర్ టైగర్ లాగా కొంత సోషల్ మీడియాలో చేసుకొని బతికేస్తున్నారు. నిజమైన లీడరు ప్రజల్లో ఉండాలి, గ్రౌండ్లో ఉండాలి, గ్రౌండ్లో పట్టు ఉండాలి. అజిత్ పవార్ చనిపోయాడు, ఎందుకు అంత జనం వచ్చింది? అంత పొద్దున్న లేచి ఆయన ఎలక్షన్కి రావాలని పాపం ఫ్లైట్లో వస్తే దుర్మరణం పాలయ్యాడు, బాధాకరం. నిరంతరం ప్రజలుడే నాయకుడిగా ఆయనకు పేరు. 40 ఏళ్ళ జీవితంలో నిరంతరం ప్రజల్లో ఉన్నారు. నాయకుడు ఎందుకు అవుతారు? నాయకుడు ఏమైనా షోకులు చేస్తాడు, నాయకుడు అవేదే ప్రజల కోసం కదా, ప్రజలకు అందుబాటులో ఉంటే. ఎందుకు నేను గాంధీ భవన్లో నిరంతరం, నేను హైదరాబాద్ ఉంటే కంపల్సరీ గాంధీ భవన్కి వస్తాను, 3 గంటలను ఉంటాను. ఎందుకు ఉంటాను? గాంధీ భవన్కి చాలామంది వస్తారు, బీదవారు, ఫ్రీ టు ఆల్ ఉంటుంది. ఇది సెక్రటరీ ఎంట్రీగా వీడికి వస్తారు, అందరూ వచ్చి కలుస్తారు. నేను తీసుకుంటాం అర్జును, రాసేవాళ్ళు లెటర్లు వస్తూ ఉంటాం, ఫోన్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటాం. నేను చిన్న కింద పోలీస్ కానిస్టేబుల్ నుంచి అటెండర్ నుంచి సీనియర్ ఐఏఎస్ వరకు మాట్లాడతాను. ఇష్యూ జెన్యూన్ అనిపిస్తే డెఫినెట్గా మాట్లాడతాను, చెప్తాను, ఇది కావాలని చెప్తాను. ప్రజలు ఏం ఆశిస్తారు మనతో? ఎగ్జాక్ట్లీ, ఇదే ట్రాన్స్పరెన్సీ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉండాలి. ఇప్పుడు ఆ నాయకుల మీద కావచ్చు, లేకుంటే మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రుల మీద పర్సనల్గా ఆరోపణలు వస్తున్నాయి, ఆర్థికంగా కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఇండివిజువల్గా ఉండేటువంటి అన్ని అంశాల్లో వస్తున్నటువంటి ఆరోపణల మీద ఇంకొక మంత్రి ఎవరో ఎగదోస్తున్నారు, కావాలని లీకులు ఇస్తున్నారు, చేస్తున్నారు. అదే అన్నిటికీ మరి వీటన్నిటి గురించి మాట్లాడడానికి మీరు అర్థం చేసుకున్నారు, అన్నిటికీ మూలం సోషల్ మీడియానే. రియల్ మీడియాలో ఏం జరుగుతుంది? మంత్రుల మధ్య ఎక్కడ విభేదాలు లేవు. మీరు మాట్లాడే కోమటిరెడ్డి విషయంలో కానీ, బట్టి గారి విషయంలో సోషల్ మీడియా సృష్టించినటువంటి అగాధం తప్ప, వారు చాలా దగ్గర మిత్రులు వాళ్ళు. ఆ మిత్రుల మధ్య కూడా చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు, జరిగింది ఏమీ లేదు. అన్యాయం కదా, ఒక మహిళల మీద మీరు వితౌట్ ఎనీ ప్రూఫ్, వితౌట్ ఎనీ వాస్తవం లేనటువంటి న్యూస్ రాసి బాధాకరం కదా. నేను మళ్ళీ చెప్తాను, తప్పు చేస్తే తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ కావాలి. అది మంత్రి కావచ్చు, రేపు నేను కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు. తప్పు చేస్తే శిక్ష పడాలి. మనం శిక్ష చేయకుండా ప్రజాక్షేత్రం ప్రజలు శిక్షిస్తారు, ఏదో ఒకటి చేస్తారు. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ప్రజలు మంచి ఓడించినట్టు సందర్భాలు ఇవి. సో ప్రజలు ఎప్పుడు ఏ నిర్ణయం చేస్తారనేది చాలా గొప్ప విషయం. ఇది గొప్ప ప్రజాస్వామ్యం. ప్రజలు ఎప్పుడు ఏ నిర్ణయం ప్రకటిస్తారో ఆచరక నిర్ణయాలు వస్తూ ఉంటాయి. సో అందుకే ప్రజాక్షేత్రంలో ఎక్కడ తప్పించుకున్నాం, ప్రజాక్షేత్రం తప్పించుకోలేము తప్పులు చేసిన వాళ్ళం. వెయిట్ చేసి చూడాలి. మాకు తెలుసు కూడా, మా మంత్రివర్గంలో చాలామంది పాపం ఎన్నో ఏళ్ళ రాజకీయ అనుభవం ఉండి చక్కగా చేసుకుంటూ పోతూ ఉన్నారు. అయినా విమర్శలు వస్తాయి, రాజకీయం కాబట్టి వస్తూ ఉంటాయి, ఫేస్ చేస్తూ ఉంటాం.